దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదు సంతానం మీద నువ్వు యుద్ధానికి వస్తున్నావు, అది తగదు, వద్దు అని చెప్పిన వినల. ఎవరు? ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెరోబాము వినలేదు అసలు ఏమాత్రం కూడా. వినకుండా యుద్ధానికి బయలుదేరాడు. అతని యొక్క ఆలోచన, అతని ధైర్యం ఏంటంటే, మేం 10 గోత్రాల ప్రజలం, వీళ్ళంతా 2 గోత్రాల వాళ్ళు. వీళ్ళంతా 2 గోత్రాలేగా. కొన్ని ఊళ్ళలో వాళ్ళదే ఉందండి 2 ఇల్లోళ్ళు. ఏంటంట 2 ఇల్లోళ్ళే వాళ్ళు, మొత్తం అందే అంటే మొత్తం ఇదే అని అన్యాయం చేసేత్తవా? అన్యాయంగా దొమ్మికి వెళ్ళొచ్చా? 2 ఇల్లుల్లో అయితే మాత్రం తప్పు కదా. ఆ మాత్రం జ్ఞానం వాళ్ళకి లేదు. ఏం చేస్తాం మరి? ఎంత 2 ఇల్లుల్లో అయితే మాత్రం వాళ్ళు ఒంటరివారు అనుకుంటే పొరపాటు కదా. దేవుడు ఉంటాడు కదా. దేవుడు ఉండడా? దేవుడు అనేవాడు ఉన్నాడు కదండి. చూస్తూ ఊరుకుంటాడా అన్యాయం చేస్తూ ఉంటే? అందున దేవుని పిల్లలు అయి ఉంటే గనక ఆ వ్యక్తులు, అలాంటి వారి పక్షంగా, దీనుల పక్షంగా దేవుడు నిశ్చయముగా నిలవబడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు దీనుల పక్షంగా ఉండేవాడు, గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేయవాడు ఆయన. దేవునికి స్తోత్ర. గర్విష్ఠుల గర్వాన్ని ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. దీనుల పక్షంగా నిలిచి వారిని హెచ్చిస్తాడు. హల్లెలూయా.